ఒక పట్టణంలో ఒక కోటీశ్వరుడు ఉంటాడండి. అతనికి భార్య లేదు, కొడుకున్నాడు, 2 సంవత్సరాల పిల్లవాడు. ఆ అబ్బాయి పేరు విజయవర్మ. అయితే మళ్ళీ అతను పెళ్లి చేసుకోలేదు. ఇక దాసీలు వాళ్ళు చూస్తూ ఉంటారు పిల్లవాడిని. ఒకరోజు ఒక ఫ్రెండ్ వస్తాడు, వచ్చి అరే ఆడ మనిషి పెంపకంలో ఉండాలి పిల్లలు, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, ఏం పర్వాలేదు బాగానే చూస్తారు, అందరూ చెడ్డవాళ్ళు ఉండరు అంటారు. సరే, అతను ఫ్రెండ్ సలహా ప్రకారం ఒకరోజు గుడికి వెళ్తాడండి. గుడిలో ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి మంచి అమ్మాయి అనిపిస్తుంది ఇతనికి. సరే, వాళ్ళు పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళు పేదవాళ్ళు. ఆ అమ్మాయి పేరు జానకి. అయితే బాగా చూస్తుంది పిల్లవాడిని అంతా. కానీ వీడు రెక్లెస్గా వినడు, ఆమెని ఎదిరిస్తూ ఉంటాడు. తండ్రి మాట వినడు. పెరిగే కొంది వాడు ఎవరి మాట వింటాంలా. అంటే డబ్బు ఉంది, డబ్బు ఉంటే ఇదేంట చూడండి, ధనం ఉన్న మదం ఇచ్చునని అట్లా వాడు రెక్లెస్గా తయారయ్యాడు. అప్పుడు ఈవిడికి కూడా ఒక బాబు పుడతాడు. బాబు పుట్టిన తర్వాత ఆ పిల్లవాడి అతనేమో చెడు అలవాటు అయిపోతున్నాడు. ఎవరు లెక్క చేయరు. ఆ దిగులతో అతను ఏం చేస్తాడు, మంచాన పడి ఇక చావు బ్రతుకుల్లో ఉంటాడు. అప్పుడు భార్యని దగ్గరికి పిలుస్తాడు. ఎలాగో నేను చనిపోతాను అని పిలిచి ఒక కాగితం ఇస్తాడు. నీకు అక్కడ ఒక పాడుపడ్డ ఇల్లు ఒకటి 5 ఎకరాల బీడు భూమి ఇస్తున్నాను అన్న. అదేమిటండి అంటే, అది ఎంతేను, నీకేమి నష్టం జరగదు, నువ్వు నీ చెప్పినట్టును అని ఒక కాగితం కూడా ఇస్తాడండి. ఈ కాగితం ఇప్పుడు తీయొద్దు, నీకు కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను వీరయ్య అనే అతను ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు, నీకు న్యాయం జరుగుద్ది, కాగితం తీసుకొని వెళ్ళు అని అంటాడండి. సరేనని అతను అలాగే 2-3 రోజుల్లో చనిపోతాడు. చనిపోయిన తర్వాత అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత పిల్లవాడు ఏం చేస్తాడు, వాళ్ళిద్దరిని తరిమేస్తాడు. ఇది పెద్ద కొడుకు ఏం చేస్తాడు, ఈ జానకి కొడుకుని తరిమేస్తాడు. తరిమేస్తే వాళ్ళ పాడుపడ్డ ఇంట్లో ఆ బీడు భూమి పొలం దగ్గర ఉంటారు. అప్పుడు ఆమె కూలికి వెళ్ళి పిల్లవాడిని పోషిస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి బాధపడతాడు. అదేమిటమ్మా, మా నాన్నగారు కోటేశ్వరుడు, ఇదేంటి నువ్వు కూలికి వెళ్ళడం ఏంటి, తిండి లేక నానా అవస్థలు నేను ఎందుకు పడాలి అంటాడు. అప్పుడు బాగా కఠినంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అప్పుడు గుర్తొస్తుంది, ఒక లేఖ ఇచ్చాడు కదా భర్త, ఆయన దగ్గరికి వెళ్తారు. ఇద్దరు కొడుకును అమ్మాయి వెళ్తారు. ఇలాగండి మీకు ఇవ్వమన్నారు ఈ లేఖ అంటారు. లేఖ చదువుతాడు. లేఖ ఫ్రెండ్కే రాస్తాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు, వస్తుంది అంటే నేను ఉన్నంతకాలం పర్వాలేదు, నేను లేకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను లేఖ రాశాను. ఇది ఇప్పుడు పైకి పెద్దగా చదువుతాడండి, ఆమె కూడా వినేటట్టు. ఏంటంటే, నేను వాళ్ళకి వాటా ఇచ్చినట్టయితే ఇప్పుడు నా భార్యని నా పిల్లవాడిని చంపేసేవాడు నా పెద్ద కొడుకు, అందుకని నేను ఆ పాడుపడ్డ భూమి పనికి వాళ్ళని ఇచ్చాను, వాడు హ్యాపీగా ఉన్నాడు, కోట్ల ఆస్తి వాడికి చెందింది కాబట్టి అని అంటాడండి. అని తర్వాత ఆ పాడుపడ్డ ఇంట్లో ఉత్తరం వైపు ఆ గోడలో ఒక పెట్టి ఉన్నది. ఆ పెట్టిలో రత్నాలు, ముత్యాలు, వజ్రాలు ఉన్నాయి, అవి కోట్ల ఖరీదు చేస్తాయి. అప్పుడు వీడితో మా చిన్న కొడుకు భార్యని సుఖజీవనం చేయమని చెప్పండి అని అంటాడు. అదంతా పెద్దగా అన్నాడు కదండి. అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ లేఖను కూడా ఆమెకి ఇచ్చి ఎవరికి చూపించొద్దమ్మా అని చెప్పి, నువ్వు గ్రామం పెద్ద దగ్గరికి వెళ్ళి నాకు అన్యాయం జరిగిందను అడుగు, తర్వాత నేను చూసుకుంటానంటాడండి. అలాగే ఏం చేస్తుంది, లేఖని జాగ్రత్తగా ఎవరికి చూపించకుండా పెట్టేసి ఇక గ్రామం పెద్ద దగ్గరికి వెళ్తారు. చిన్న కొడుకును భార్య వెళ్ళి, మాకు అన్యాయం జరిగింది, మాకు తినడానికి కూడా తిండి లేదు అని అంటారు. సరే, ఈ పిల్లవాడిని పిలిపిస్తారు, పెద్దవాడిని. వస్తాడు. వచ్చి ఏంట్రా అంటే, అవును మా నాన్న ఇచ్చాడు, మా నాన్న ఎట్లా చేస్తే అట్లా అంటాడు, మరి నీకు ఆ పొలం అవన్నీ వద్దు కదా అంటాడు. ఆ బీడు భూమి ఆ పాడుపడ్డ నాకెందుకు, అవి నాకు కోట్ల ఆస్తి ఉన్నది, నాకు అవసరం లేదు అంటాడు. పబ్లిక్ అందరిలో అనిపిస్తానికి అనమాట ఆయన పని చేసింది వీరయ్య గారు. అప్పుడు ఇక అయిపోయిందిగా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, గోడలో వెళ్ళి ముందే తవ్వుతారండి. ముందే తవ్వి చూసి ఓహో ఉన్నదని ఈ తర్వాత ఈ పెద్ద మనుషుల దగ్గరికి వస్తారు. అప్పుడు ఇక వాళ్ళు ఏం చేస్తారు, ఏముందండి ఆ అబ్బాయి నాకు వద్దన్నాడు కదా, ఇప్పుడు తర్వాత కొంతకాలం అయిన తర్వాత అతనికి తెలుస్తుంది, వామ్మో మా నాన్న గోడలో వజ్రాలు వైడూర్యాలు దాసి చిన్న భార్యకి చిన్న కొడుకు ఇచ్చాడండి. కానీ అతను పబ్లిక్లో అన్నాడు కాబట్టి అతను మళ్ళీ ఏమంటానికి లేకపోయింది.
అప్పుడు ఇక ఇతనేంటే ఉన్న ఆస్తి అంతా సర్వనాశనం చేసుకుంటూ కూర్చున్నాడు. లాస్ట్కి వచ్చేసాడు. అంటే ఇక తర్వాత కొంచెం డబ్బుతో బాగుపడతాడు ఎట్లో మనకి కథలో లేదు. అప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే వాళ్ళు చక్కగా పొలాలు కొనుక్కుంటాడు, మంచి బిల్డింగ్ కట్టుకుంటారు. ఉన్నదాన్ని వాళ్ళు పేదాం కదండి, లేని వాళ్ళకి ధర్మం చేస్తూ మంచి ఆమె అనిపించుకుంటుంది. ఇది ఉన్న ఆస్తి, తను పేదరాలు, తనలాంటి వాళ్ళకి ఎంతోమందికి సహాయం చేస్తుంది. ఏంటి కోట్ల ఆస్తి అది, వజ్ర వైడూర్యాలు. అప్పుడు హ్యాపీగా ఉంటారు. ఇతను మాత్రం ఏం అనలేకపోయాడు. ఇక అమ్మో నా తండ్రి ఇట్లా మోసం చేశాడని అనలేకపోయాడు. అంటే ఆస్తి పెంపకం అనమాట ఈ స్టోరీ పేరు. ఆస్తి ఈక్వల్గా ఇచ్చినట్టయితే వాళ్ళిద్దరిని చంపేసేవాడు వాడు. అదండి ఆస్తి పెంపకం ఈ స్టోరీ. ఎలా ఉన్నదండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రేమతో మీ కోటేశ్వరమ్మ. తల్లిదండ్రులని గౌరవించండి. జై హింద్.